యెహోషువ పని. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్లు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇజ్రాయేలుతో సంధి చేసుకుని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీ సెదెకు వినినప్పుడు అతడు అతని జనులను మిగిల భయపడిరి. ఏలైనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీ సెదెకు గిబియోనీయులు యెహోషువతో ఇజ్రాయేళ్లతోనూ సంధి చేసుకుని ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసినట్లా మనము వారి పట్టణము నాశనము చేయుదుమని హెబ్రోను రాజైన హోహాము నొద్దకు, యర్మూతు రాజైన పిరాము నొద్దకు, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీయుల ఐదుగురు రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తమను సేవలనియు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. గిబియోనీయులు మన్యములో నివసించే అమోరీయుల రాజులందరూ కూడి మీ మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక మీ దాసులను చెయ్యి విడుక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించమని గిల్గాలులో దిగియున్న పాలెములో యెహోషువకు వర్తమానము పంపగా, యెహోషువయును అతని యొద్ద యోధులందరూ పరాక్రమము గల సూర్యులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవేగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇజ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశాను. బెత్ హారోనుకు పైకి పోవు మార్గంన అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చింది. మరియు వారు ఇజ్రాయేలు ఎదుట నుండి బెత్ హారోనుకును దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను కనుక వారు దాని చేత చనిపోయారు. ఇజ్రాయేలు కత్తి మీద చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. యెహోవా ఇజ్రాయేలు ఎదుట వారు అమోరీయులకు అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము. జనులు నీ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశం మధ్యంలో నిలిచి ఉండు ఇంచుమించు ఒక నెల అస్తమించు త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందుగానే దానికి తరువాత గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలు అందరూ గిల్గాలులో ఉన్న పాళెములోనికి తిరిగి వచ్చిరి. ఆ ఐదుగురు పారిపోయి మక్కేదాయ మందలి గుహలోనికి దాగి ఉండురి. మక్కేదాయ మందలి గుహలో దాగి ఉన్న రాజులందరూ దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమునకు అడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు కనుక వారిని తన పట్టణంలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుక వారిని కొట్టివేయుడనెను. వారు బొత్తిగా నశించే వరకు యెహోషువ ఇజ్రాయేలును బహు జన సంహారము చేయుట కడతీర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్న వారు ప్రాకారము గల పట్టణంలోనికి చొచ్చిరి. జనులందరూ మక్కేదాయ మందలి పాళెంలోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇజ్రాయేలుకు విరోధముగా ఒక మాటైనను ఆడుటకు ఎవనికి గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహను అడ్డముగా తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నా యొద్దకు తీసుకొని రండని చెప్పగా వారు అలాగూ చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల ఐదుగురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇజ్రాయేలందరినీ పిలిపించి తనతో యుద్ధంనకు వెళ్ళిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి, రాజుల మెడల మీదకి మీ పాదములను ఉంచమని చెప్పగా
వారు దగ్గరికి వచ్చి మెడల మీద తన పాదములను ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండుడి. మీలో ఎవరితో యుద్ధము చేదురో శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయుననెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరి తీసెను. ఆ శవములు సాయంకాలం వరకు చెట్ల మీద వేలాడుచుండెను. పొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుంచి వారిని దించి వారు దిగిన గుహలోనే శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటి వరకు ఉన్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. అతను వారిని దారిలో ఉన్న వారందరూ నిర్మూలము చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు జనులందరి మక్కేదా నుండి లిబ్నాను వచ్చి లిబ్నా వారిలో యుద్ధము చేశారు. యెహోవా దాని రాజును ఇశ్రాయేలుకు అప్పగించగా వారు నిశ్శేషముగా దానిలో ఉన్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజుకును చేసెను. అంతటా యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ లిబ్నా నుండి లాకీషునకు వచ్చి దాని దగ్గర నుండి లాకీషు వారితో యుద్ధము చేయగా యెహోషువ లాకీషును ఇశ్రాయేలుల చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిలో ఉన్న వారందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయం చేయట గేజేరు రాజైన హీరాము లాగా యెహోషువ నిశ్శేషముగా అతని జనులను హతము చేశాను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ లాకీషు నుండి ఎగ్లోనకు వచ్చి దానిని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేశారు. ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను